ఈజీగా రాదు. ఒకవేళ ఈజీగా వస్తే మా స్కిట్టే లేదు అంటున్నాడు సుధీర్. ఇంతకీ అలా ఎందుకు అన్నాడు అని తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుధీర్ along with the team. నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావాలి. అరే నేను మా ఇంటికి వెళ్తున్నాను హాలిడేస్ కి. నేను మీ ఇంటికి వస్తున్నా. అదే ట్రై సార్ మా ఇంటికి వస్తున్నావా? సార్ హాలిడేస్ కి మా ఇంట్లో వాళ్ళు వేరే టూర్ వెళ్ళారు. సరే ఇంకెక్కడికి వెళ్ళాలి అర్థం కాక నువ్వు బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా. అప్పుడు ఇంకా వెళ్ళాలి కదా, ఇల్లు ఖాళీగా ఉంటుంది. సరే 2 బ్యాగ్ తీసుకెళ్తున్నా ఏంట్రా? తెలుసు కదా ఇప్పుడు ఒకటి లగేజ్ ఒకటి ఇంటికి గిఫ్ట్లు పట్టుకెళ్తాను బ్యాగ్ నిండా అని. ఓ ఏం గిఫ్ట్ తీసుకెళ్ళా? ఏంటి బ్యాగ్ ఖాళీగా ఉంది? గిఫ్ట్లో బ్యాగే గిఫ్ట్ ఈసారి. ఏంట్రా ఈ కోవిడ్ ఆల్రెడీ వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ స్టాండర్డ్ మళ్ళీ వచ్చింది. అంటే ఫస్ట్ టైం మనం బాగా రెస్పెక్ట్ ఇచ్చాం కదా దానికి, అందుకే మళ్ళీ వచ్చింది కరోనా. అరే మాస్క్ వేసుకోవాలి, జాగ్రత్త. మాస్క్ ఉందిరా రెడీ నాది. అదేం మాస్క్ రా? ఇదే మనకి మాట్లాడేటప్పుడు తర్వాత ఇబ్బంది అవుతుందిరా. ఒరే మాస్క్ ఇచ్చిందే మాట్లాడాడు, బయటికి రాకూడదు. మొత్తం కన్నం పెట్టుకొని కొంచెం సరే ఎందుకే మన ఊరు ఎలా వెళ్తాం? యాక్చువల్లీ ట్రైన్ లో వెళ్తే మా ఊరు చాలా బాగుంటది రా. ట్రైన్ లో వెళ్తాం కదరా. మా ఊరికి ట్రైన్ లేదు. ముందే చెప్పేస్తాను, మా నాన్న కొంచెం తేడా. నాకన్నా తేడా ఏంటి? నీలాక తేడా అంటే అది వేరు. మా నాన్నకు కొన్ని రూల్స్ ప్రిన్సిపల్స్ అన్ని చాలా ఉన్నాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే నాన్న మరిరా పైన ప్రయాణం ఎలా జరిగిందిరా? ప్రయాణం ఎలా జరిగింది నాన్న, ఎలా జరిగింది నాన్న. ఎవరు? సుధీర్ అని నాతో పాటు కొలీగ్ మాట. ఇద్దరు ఒకటే జాబ్ చేస్తున్నాం అంకుల్. పెళ్లి అయిందా బాబు? పెళ్లి అవ్వలేదు అంకుల్, చూస్తున్నారు ఇంట్లోని. మనిషి మంచోళ్ళకి ఉన్నాడు, గుణం మాత్రమే చాలా డేంజర్ కనిపిస్తుంది. ఎన్న పడొచ్చుంటారు. ఎన్న పడి రాలేదు, ఎటు పక్క పడవచ్చా? పడుతూనే వచ్చాం. అమ్మా ఇట్రారన్నా. నాన్న చెప్పండి. స్టార్ట్ అయింది. మేమేం రాసుకోవాలా, స్టార్ట్ చేయమంటే చేస్తాడు. నాన్న కూర్చోండిరా. బాబు అబ్బో ఏమైంది? అక్కడ కాదు నాన్న, అలా కూర్చోండి. అలాగా ఇక్కడ కూర్చోలేదు కదా, గాల్లో కూర్చోవాలి. అలా కూర్చుంటే ఈ చైర్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది. ఏంట్రా? మా నాన్నకు రూల్ ఉందిరా. ఏంటిది? లైఫ్ లో ఏది ఈజీగా రాదు, ఎంతో కష్టపడితే గానీ రావాలి. నాకు వచ్చేస్తుంది అలా. నీకు వచ్చేస్తుందిలే. ఇప్పుడు మా నాన్న మనం ఎందుకు కూర్చోమని సార్, ఇలా కూర్చుంటే మనకి చైర్ లేని వాల్యూ తెస్తుంది కదా, చైర్ కి మనం అంత వాల్యూ ఇస్తామని చెప్పి ఇది ఎక్కడిదిరా చైర్ లేకుండా కొంచెంసేపు కూర్చోరా. కూర్చోండి బాబు, కూర్చోండి. అలా కూర్చున్నావే, కాలు మీద కాలేసుకుని కూర్చో, ఏం పర్లేదు. నాకు పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ అంకుల్, వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకోండి. సరే 2 కాళ్ళు వేసుకో, పర్లేదు, ఏం కాదు. కూర్చోనన్నా. ఎరా నన్ను నీకేమైంది? నాకు బానే ఉంది నాన్న. అయ్యయ్యయ్యయ్య నా కొడుకు కంఫర్ట్ గా లేకపోతే నేను అస్సలు ఫీల్ అయిపోతాను. నేను వేసుకోనన్నా, కాలు మీద కాలు వేసుకోనన్నా. అమ్మా సినిమా థ్యాంక్ యూ బ్రదర్ వచ్చిందంట, వెళ్ళి చూసొద్దాం పదా. సార్ మమ్మల్ని చాలు సార్, కాళ్ళు మా కుర్చీ వాల్యూ తెలిసిపోయింది సార్. బాబుకి కాఫీ తీసుకురానన్నా. అంకుల్ నేను కాఫీ తాగను అంకుల్. బాబు కాఫీ తాగడంట, కాఫీ తీసుకురా వెళ్ళు. ఇంకేంటి బాబు, అంతా సిటీ అంతా బాగానే ఉందా? మొన్న క్లీన్ చేశారు కొంచెం. కాఫీ తీసుకోండి. అంకుల్ కప్పు లేదేంటి? ఇప్పుడు కప్పులో కాఫీ ఇచ్చాను అనుకమ్మా, మంచిగా ఇలాగని అని జుర్రేసి తాగేస్తాం. దాని అప్పుడు కాఫీ వాల్యూ ఏం తెలుస్తుంది? అది ప్లేట్లు వేసి ఇచ్చాను అనుకో, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు మొత్తం జుర్రుకుంటూ నాకుంటూ తాగితే అంత బాగుంటుంది. కాఫీ వాల్యూ తెలుస్తుంది. కాఫీ నాకడం ఏంట్రా? రే మా ఇంటికి వస్తే చాలా నాకించేస్తారు, మన తాగు. ఏం బాబు ఏమైంది? కాఫీ బాగుంది అంకుల్, టేస్ట్. కాఫీ వాల్యూ తెలిసిందా? చాలా తెలిసిపోయింది అంకుల్ కాఫీ. సరే అమ్మా, వెళ్ళి భోజనాలు అవన్నీ ఏర్పాటు చెయ్యి. వెళ్ళు. అయ్యగారు తవ్వుకోమంటారు నన్ను. తవ్వుతావు, అర్జెంట్ తవరా. ఆయన ఎంత అవుతున్నాడు? మొన్న మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళు అడిగాడంటే మంచినీళ్ళు గ్లాసులు ఇచ్చిస్తావు అనుకో, తాగేసాడు అనుకో, మంచినీళ్ళు వాల్యూ ఏం తెలుస్తుంది? అందుకనే అడుగు నుయ్యి తవ్వుకొని దాంట్లో వాటర్ తాగరా, అప్పుడు నీకు నీళ్ళు వాల్యూ తెలుస్తుంది అని చెప్పా. తవ్వుకుంటా ఉన్నాడు. పొరపాటున పెళ్లి అయితే ఫస్ట్ నైట్ పరిస్థితి ఏంటి? నాన్నా, ఈయనెవరు? మా నాన్నగారు. నాన్న పేపర్ చదవండి. ఈనాడు తాజా కబరు, కరోనా వైపిస్తుంది. ఏమొస్తలే డైలాగ్.
మీ నాన్నకి ఏమన్నా పిచ్చా? చెప్తాం కదరా లైఫ్ లో ఏది అంత ఈజీగా రాదు, ప్రతిదీ కష్టపడి రావాలని. నానా వదిలేనా? లోపలికి వెళ్ళండి. భోజనం తీసుకురా అమ్మా. భోజనం తినండి అన్న. ఏంటి భోజనం ఇందులోనా? ఇప్పుడు ప్లేట్ లో పెట్టేస్తే తినేస్తా, దాని వాల్యూ ఏం తెలుస్తుంది? అదే దీంట్లో అనుకో మంచిగా పుల్లతో ఒక్కొక్క మెతుకు తీసుకుని తిన్నారనుకో దాని వాల్యూ తెలుస్తుంది. దాంట్లోని ఒక్కొక్కటి మెతుకు తీసుకొని తింటే ఫుడ్ దానికి వాల్యూ తెలుస్తుంది. ఏంటి పుల్లతో? మీరు ఈజీ తినేస్తున్నారు, వాల్యూ తెలియట్లేదు. నానా ఈ రోజు మేము ఉపవాసం ఉంటాం కానీ పడుకుంటానా, జర్నీ చేసి వచ్చాం కదా. సరే 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 వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇలా పడుకుంటూ పోతారా? తప్పు కదా. మీ నాన్నకి అర్థమైనట్టు తొందరగా ఏం కావాలో ఇలా పడుకోలేము. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి సార్ ఇది? నిప్పులు మామూలుగా సోఫాల మీద లేకపోతే బెడ్ల మీద నేల మీద పడుకుంటూ నిద్ర వాల్యూ ఏం తెలుస్తుంది మీకు? అదే నిప్పుల మీద పడుకున్నారనుకో దాని వాల్యూ తెలుస్తుంది. పడుకోండి పడుకోండి పడుకోండి. నేను పడుకునేదండి అక్కడెక్కడో పడుకురండి, నిప్పులు పడుకోబెడతారు నన్ను. బాబు నేనేదో మిషన్ చూసుకుని వెళ్ళిపోతాను, నా వల్ల కాదు. నేను హాలిడేస్ అక్కడ ఎంజాయ్ చేస్తా. నాన్న నువ్వు పడుకోరా, నువ్వు ఎండబడొచ్చు. దారా నానా నాకు ఇప్పుడు ఆఫీస్ ఫోన్ వచ్చింది. ఏమొచ్చింది? ఈ రోజు మీరు పడుకోండి, రేపు మార్నింగ్ కలుస్తా. మా బ్రదర్ ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ బ్రదర్. మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఫెంటాస్టిక్, చాలా బాగుంది. ఇంద్రజ గారు? ప్రతి విషయం దాని వాల్యూ తెలియాలంటే నిజంగా కొన్ని ప్రయత్నాలు మనం చేయాల్సిందే, కానీ ఇది మరీ దారుణం. శ్రీను గారు సుధీర్ రియాక్షన్ గానీ, ఆయన రామ్ ప్రసాద్ గారి రియాక్షన్ గానీ, శ్రీను గారి డైలాగ్స్ కి మీరు ముగ్గురు కలిసి స్టేజ్ మీద ఉంటే చూడడానికి పండగే. ఇట్ వాస్ వండర్ఫుల్ వాచింగ్ యూ గైస్. ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్. విరాజ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇట్స్ వెరీ నైస్. అను? వెరీ వెల్ డన్, నైస్, అందరూ బాగా చేస్తారు. మోనికా? Actually, I feel so small to talk about you. You're my favorite team. కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవ్కి బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్ళి ఉంది. అందుకే వచ్చాను సార్. నేను మొత్తం అన్ని ఇచ్చానయ్యా, అయిపోయింది. ఫోటోగ్రాఫ్ ఇచ్చాం. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. అలాగే ఇవ్వయా మేము. మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి, అలాగా వస్తాం తింటాం మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్ళి ఆదరా, పెళ్ళి ఆదరా. ఏమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి, గిఫ్ట్ తెస్తాం బాగానే. చూడండి నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఎల్లపడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరం వచ్చి ఏమనరేమమ్మా ఇంటి పక్క నుండి. రేస్మక్క, రేపు నీ సంసారం ఇట్లా ఊకుంటావా? చెప్పే చెప్పే చెప్పు చెప్పు చెప్పు. వీళ్ళు నా ఇజ్జత్ దీనికి కదా. ఒక్క నిమిషం అత్త అత్త. అయ్యో అయ్యో అయ్యో. ఏంద్రా కొంచెం 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 అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. పాపం జరుగుతున్నట్టున్నాడు. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించచ్చు అన్నారు, కానీ నాకు మోసాలు రావు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. దొరబాబు గారండి? అవునండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి, కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పులా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 2. అమ్మగారు ఏం చేస్తారో చూసిరాపురా. ఏం చేస్తారు అమ్మగారు?
స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? I am NRI, American Returns. Rashmi, I have one thing. యు హావ్ ఓన్లీ వన్ థింగ్. No. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు. నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరువాలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చిరా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. నాయనా, పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు లోపల ఉన్నాయి, మరి తీసుకురా. వస్తున్నా. పంతులు గారు, ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో తలంపురాల బియ్యం ఆ వెనక సందు. చూసాను అక్కడ ఉన్నాయి. ఉన్నాడు సార్, మీ నోట్లకి చూడొచ్చినట్లేడు. నిజంగా తమ్ముడు నేను ఎక్కడో చూశానమ్మా నేను. ఒక గంట అమ్మని కూడా చూడొచ్చు. చెల్లెగాని బాగా చేయాలమ్మా. మీ నాన్న ఏం చేస్తుంటాడు? చెప్పుకున్నా అంతేం చేయలేండి, టైం వేస్ట్. ఆడు వేస్టా మురారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మురారి, కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. భయమేస్తుంది. మీ నాన్న ఉన్నాడని భయపడుతున్నావా? మా అమ్మాయి భయపడుతుంది, నేను భయపడతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.